హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ రెమెడీస్ బాడీ ఫిట్నెస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు తాటి రొట్టె ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మంచిగా ఉండే తాటికాయల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మంచిగా అంటే ఏమి లేదండి, ఎర్రగా ఉండాలి. నీట్గా కాయ కనిపిస్తే మీకు కాయ అనేది మంచిగా ఉన్నట్టు అంచనా వేసుకోవచ్చు. అలా కాకుండా తాటికాయ కొంచెం మీకు నచ్చని విధంగా ఉంటే అది బాగాలేని కాయ అనే అర్థమవుతుంది. ఇలా మంచిగా ఉండే కాయల్ని సెలెక్ట్ చేసుకుని శుభ్రంగా కడిగి పై ఉండే తొక్కుని తీసి ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా మొత్తం తాటికాయని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోండి. తాటి పేసం తీసుకోవటానికి ఈ విధంగా ఉండే గిన్నెని తీసుకోవాలి. ఇది బ్లేడ్ లాగా ఉంటుంది, దానివల్ల తాటి పేసం బాగా వస్తుంది. ఇక్కడ చూపించే విధంగా తాటి టెంకని ఈ విధంగా గిన్నె పెట్టి తీసుకోవాలి. ఇలా తీసిన ప్రతిసారి కూడా వాటర్ అప్లై చేసి గుజ్జుని కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా టెంకకి పేసం లేకుండా నీట్గా తీసుకోండి. ఇప్పుడు ఈ తీసిన తాటి పేసం సిల్క్ క్లాత్లో వేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగే మీరు కూడా ఫాలో అవ్వండి. పీచ్ అనేది లేకుండా ఉంటుంది. ఇలా క్లాత్ పట్టుకుని గట్టిగా గుజ్జుని తీసుకోవాలి. ఇలా గట్టిగా తీయటం వల్ల గుజ్జు బయటకు వస్తుంది, పీచు లోపల ఉంటుంది. ఇలా చేస్తే తాటి రొట్టె తిన్నప్పుడు పీచులు అనేవి అడ్డం లేకుండా ఉంటుంది. అందుకే నేను క్లాత్ నేర్చుకున్నానండి. చేతి వేళ్ళతో కూడా తాటి ఈసులు అనేవి తీసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి. ఇప్పుడు తాటి గుజ్జు నీట్గా వచ్చింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత పీచు ఉందో చూసారు కదా. తిన్నప్పుడు నోటికి తగిలి డిస్టర్బెన్స్గా ఉంటుంది, అందుకే ఈ విధంగా తీసుకోవాలి. దీనిలో వరి నూక సరిపడా వేసుకోవాలి. వరి నూక మార్కెట్లో దొరుకుతుంది. అలాగే కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇక్కడ 2 తాటికాయలకి ఒక చెక్క కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. సరిపడా బెల్లం పొడి వేసుకోవాలి. అంటే ఎవరి స్వీట్కి తగ్గట్లుగా వాళ్ళు వేసుకోవాలి. కొంతమంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరు తినే టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. అప్పుడే మీకు తాటి రొట్టె టేస్ట్ అనేది ఉంటుంది. రవ్వ సరిపోకపోతే మళ్ళీ కలుపుకోండి. అలా కొంచెం లూజుగా, మరీ టైట్గా కాకుండా కలుపుకోవాలి. ఇక్కడ చూపించే ప్రాసెస్లో కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్వీట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. నాకైతే స్వీట్ సరిపోయిందండి. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చేసుకుని ఒకేసారి వేయకుండా 2 అట్ల కింద వేసుకోవాలి. అప్పుడే మీకు దల్సర అనేది తగ్గి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కింద మంట అనేది లేదండి, మంట లేకుండానే ముందుగా వేసుకోవాలి. దీనిలో వేరుశనగ ఆయిల్ వేసుకుని ఈ పిండిని వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఈ పిండి అనేది 1 అంగుళం ఎత్తు ఉండేలా పెట్టుకోవాలి. మరీ ఎత్తు అయితే అట్టు అనేది ఉడకదు. 1 అంగుళం మించి పెట్టకండి. ఇక్కడ నేను ఏ ప్రాసెస్లో అయితే అట్టు చూపిస్తున్నానో అదే ప్రాసెస్లో వేసుకోండి. అట్టు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టి 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి.
20 మినిట్స్ తర్వాత అట్టు ఎలా ఉడికిందనేది చెక్ చేసుకోవాలి. అట్టు అయితే ఒక సైడు ఉడికిందండి. ఇప్పుడు దీన్ని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా పళ్ళెం పట్టుకుని దీనిపైన పెట్టి ఇలా తిరగేయాలన్నమాట. అలా కాకుండా గరిటెతో తీస్తే అట్టు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విధంగా తీసుకోవాలి. ఎంత మంచి కలర్లో ఉడికిందో చూసారు కదా. అలాగే మరొక వైపు కూడా ఉడకనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత దీన్ని మొత్తం అంటుకునేలా కలుపుకోవాలి. ఇక్కడ చూపించే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇప్పుడు అట్టు ఎటువైపు అయితే ఉడకలేదో అటు సైడు పెట్టుకోవలసి ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి మరో 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, నా ఛానల్లో బ్యూటీ టిప్స్, ఫేస్ ప్యాక్స్, హోమ్ ఇంటీరియర్ డిజైన్స్ మరియు కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అట్టు ఎలా ఉడికిందనేది చెక్ చేసుకోవాలి. రెండో వైపు చూడండి ఎలా ఉడికిందనేది. చాలా మంచిగా ఉడికింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. టేస్టీగా ఉండే తాటి రొట్టె రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్పై క్లిక్ చేయండి. హెల్త్ టిప్స్తో పాటు ఏది తింటే మన హెల్త్ బాగుంటుందనేది, ఏది తినడం వల్ల హెల్త్ పాడవుతుందనేది కూడా వీడియోస్ ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.